హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ ఆల్కహాల్ ఫ్రీ క్రిస్మస్ ప్లమ్ కేక్ అండి. మన ఛానల్లో ఆల్రెడీ ఓల్వీ టాటా అండ్ జాగ్రీతో ప్లమ్ కేక్ ఎలా చేయాలో రెసిపీ ఉంది. మీకు ఇష్టమైతే ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఈ మాయిస్ట్ అండ్ స్పాంజీ ప్లమ్ కేక్ని ఎలా చేయాలో ఈ రోజు చూద్దామండి. సో లెట్స్ కుక్. ప్లమ్ కేక్ కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకోండి. దానికోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న డేట్స్, 3 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ, 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 3 టేబుల్ స్పూన్లు బ్లాక్ రేసిన్స్ నల్ల ద్రాక్ష, 2 టేబుల్ స్పూన్ల డ్రై ఆప్రికాట్, 1 టేబుల్ స్పూన్ డ్రైడ్ చెర్రీస్ వేసి అందులో 200 ml ఆరెంజ్ జ్యూస్ వేయండి. ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి 8 గంటలు లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. మీకు టైం లేకపోతే కనీసం 1 నుంచి 2 గంటలు డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకోండి. మీరు ఆరెంజ్ జ్యూస్ బదులు యాపిల్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చండి. 8 గంటల తర్వాత చూడండి డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా సోక్ అయ్యాయో. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి బటర్ మిల్క్ కోసం 1 కప్పు గోరువెచ్చని పాలలో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇలా ర్యాక్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. అలాగే నేను ఈ రెసిపీ కోసం 7 ఇంచ్ కేక్ టిన్ని గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 1/2 కప్పు నూనె వేసి అందులో 1/2 కప్ బ్రౌన్ షుగర్ వేసి విస్కర్తో బాగా బీట్ చేసి మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే బ్రౌన్ షుగర్ని మిక్సీలో పౌడర్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చండి. షుగర్ ఉన్న ఆయిల్ బాగా కలిసాక ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. దానికోసం ఒక స్ట్రెయినర్ పెట్టి అందులో 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ లవంగాల పొడి, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ జాయఫల్ పొడి, 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పొడి, శొంఠి పొడి వేసి ఒకసారి ఇలా కలిపి జల్లించుకోండి. ఇలా జల్లించడం వల్ల బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా పిండిలో ఈవెన్గా మిక్స్ అవుతాయండి. అలాగే ఏరియేషన్ ఏర్పడి కేక్ స్పాంజీగా వస్తుంది. జల్లించాక అందులో మనం రెడీ చేసుకున్న బటర్ మిల్క్ 3/4 కప్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే 2 టేబుల్ స్పూన్లు చాప్ చేసుకున్న బాదాం, 2 టేబుల్ స్పూన్లు చాప్ చేసుకున్న కాజు, 1 టేబుల్ స్పూన్ వాల్నట్స్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీలో నేను 3/4 కప్ బటర్ మిల్క్ యూస్ చేశానండి. ఇప్పుడు ఇందులో మనము 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయ్యాక బ్యాటర్ని ముందుగా గ్రీస్ చేసి ఉంచుకున్న కేక్ టిన్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి పైన గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఎయిర్ ఏమైనా ఉంటే పోవడానికి ఇలా 2 సార్లు తట్టి ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 60 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. అలాగే ఓవెన్ అయితే 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 70 నుంచి 80 నిమిషాలు బేక్ చేసుకోండి. 70 నిమిషాల తర్వాత చూద్దామండి కేక్ బేక్ అయిందా లేదా అని. ఒక టూత్ పిక్ లేదా నైఫ్తో కేక్ మధ్యలో ఇలా పెట్టి తీస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలండి. కేక్ బాగా బేక్ అయిపోయిందండి. లేదు టూత్పిక్ కొంచెం తడిగా వస్తే మూత పెట్టి మరొక 5 నిమిషాలు బేక్ చేసుకోండి. కేక్ చూడండి ఎంత మాయిస్ట్ అండ్ స్పాంజీగా ఉందో. కట్ చేసే ముందు కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన కేక్ని మోల్డ్ నుండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి చూద్దామండి కేక్ ఎలా వచ్చిందో. కేక్ చూడండి ఎంత మాయిస్ట్ అండ్ స్పాంజీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను వీడియోలో చెప్పిన టిప్స్ పాటించి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో.
ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి యమ్మీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.